అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చాలా తప్పుడు మాటలు అయితే మాట్లాడారు. పోలీసుల్ని బట్టలు ఓడదీసి నిలబడతాం అనే మాటలు మాట్లాడారు. ఆయన ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా 3-4 సందర్భాలు ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పోలీస్ అధికారుల సంఘం సున్నితంగా హెచ్చరించింది. సో ఈరోజు కూడా పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని పోలీసులకు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము ఊరుకోం, న్యాయ పోరాటం చేస్తాం, ఎక్కడి వరకైనా వెళ్తాం అని హెచ్చరించారు. బట్టలు వడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? మాకే ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి, టైమింగ్స్ లేకుండా మేము చాలా కష్టపడి పనిచేస్తుంటాం, అటువంటిది మా మీద ఇలా ఎటువంటి కామెంట్స్ చేస్తే ఎలా అని శ్రీనివాస్ గారు ప్రశ్నించారు. కరెక్టే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పోలీసుల భుజం పైనుంచి కూర్చొని రాజకీయం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళు పోలీసుల ద్వారానేగా రాజకీయం చేశారు. గిట్టని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు కదా, నచ్చని వాళ్ళని అరెస్టులు చేయించారు కదా, చిన్న చిన్న కామెంట్స్కి చిన్న సోషల్ మీడియా పోస్టులకి అరెస్టులు చేయించి ఇంటికి వెళ్ళి కొట్టించారు కదా, అర్ధరాత్రి వేళల్లో పోలీసుల్ని ఇళ్ళకు పంపించి డోర్లు పగలగొట్టించి మరీ అరెస్ట్ చేయించారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన దానికే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. సో రెండు ప్రభుత్వాలు కూడా పోలీసుల భుజం మీదకి ఎక్కి తమ ప్రత్యర్థులు వేట మొదలు పెడుతున్నారు. ఇది ఇద్దరిది తప్పు ఉంది. కానీ గతంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పోలీసులను ఉద్దేశించి ఇంత దారుణమైన కామెంట్స్ చేయాల, హెచ్చరించారు. రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తాము, రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాము, మీ అందరి సంగతి చెప్తామని హెచ్చరించారు తప్ప బట్టలు వడదేసి నిలబెడతాము అటువంటి కామెంట్స్ చేయాలి, అటువంటి ఇంగితం లేని కామెంట్స్ అయితే చేయాలి. హెచ్చరించడానికి ఒక హద్దు ఉంటుంది, ఒక అదుపు ఉంటుంది, ఒక పరిమితులు ఉంటాయి. పరిమితులు దాటి హెచ్చరిస్తే ఎవరూ కూడా ఖండించరు, సమాజం హర్షించదు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల పట్ల పోలీసు అధికారుల సంఘం ఇప్పుడు ఇలా రియాక్ట్ అయింది. అయితే దీనిలో సుప్రీంకోర్టుకి ఏమైనా సంబంధం ఉందా అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఉంది. ఇటువంటి రాజకీయ నాయకుల కామెంట్స్ని కంట్రోల్ చేయాల్సింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈయన ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మేము న్యాయ పోరాటం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. ఆయన హైకోర్టులో వేస్తారు, హైకోర్టులో వేస్తారు. హైకోర్టులో ఈ ఇష్యూ తగ్గకుండా సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తుంది. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రాజకీయపరమైన సంస్కరణలు కావాలి అంటే సుప్రీంకోర్టే కీలకం. హైకోర్టు ఇచ్చే తీర్పుల కంటే సుప్రీంకోర్టులు ఫైనల్ కాబట్టి, దేశంలో పెద్దన్న కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులు నిర్దేశించవచ్చు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు పరిమితులు విధించే అవకాశం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళ మీద ఇమీడియట్గా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు అనేది కూడా సుప్రీంకోర్టులు చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ని మేబీ నేరుగా అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేరులే, కానీ హైకోర్టులో వేస్తే అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా, ఎందుకంటే దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే అన్నీ కలిపి వెళ్తాయి. సుప్రీంకోర్టు స్పందిస్తే ఇటువంటి నాయకులకు వార్నింగ్లు ఇస్తాయి. ఖచ్చితంగా నిజంగా పోలీసులకి అయితే ఒత్తిడి ఉంటుంది. ఏమంటే పోలీసులు ఉద్యోగం ఎంత కష్టం అండి. జీతం నార్మల్ శాలరీసే ఉంటాయి, 30-40 వేలు ఉంటాయి కానిస్టేబుల్కి అయితే. కాస్త ఎస్ఐ పోస్ట్ అయితే 50-60 వేలు ఉంటుంది, సిఐ అయితే 80 వేలు అట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ని బట్టి. వాళ్ళు రేయింబవళ్ళు పనిచేయాలి. అర్ధరాత్రి 12కో 1 గంటకో ఏదైనా జరిగితే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలి. నాకు ఈరోజు వీక్ ఆఫ్, నేను ఇప్పుడు సెలవులో ఉన్నానంటే కుదరదు. ఈ వేరే ఉద్యోగులు ఎవరైనా అలా వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? వేరే ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎవరైనా సరే రేయింబవళ్ళు టైమింగ్స్ అనేవి లేకుండా, వీక్ ఆఫ్ లేకుండా పనిచేస్తారా? పని చేయగలరా? కేవలం పోలీసులకే అది సాధ్యం. కానీ అది రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదు. పోలీసులనే ఎక్కువగా బలిపశువులను చేస్తున్నారు. వీళ్ళ రాజకీయానికి టీచర్లను వేరే ఇతర శాఖల ఉద్యోగులను వాడుకోవచ్చుగా, వాడుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చైతన్యంగా ఉంటారు, వాళ్ళ అసోసియేషన్లు చైతన్యంగా ఉంటాయి, వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు నేరుగా రోడ్లు ఎక్కేస్తారు ఇమీడియట్గా. పోలీసులు అలా చేయలేరు. అందులో పోలీసుల చేతిలో పవర్స్ ఉంటాయి కాబట్టి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే కాబట్టి
ఎవరి మీదైనా కేసు కట్టాలన్నా ఎవరి మీదైనా కక్ష సాధింపు చేయాలన్నా వీళ్ళే ఒక ఆయుధాలుగా మారతారు. కాబట్టి ఇంకా పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పోలీసులను వాడుకుంటారు. ఒకరు వాడుకుంటారు, మరొకరు పోలీసులను తిడతారు. మన రాష్ట్రంలో ఇది చెత్త కల్చర్ అయిపోయింది లాస్ట్ 10 years నుంచి కూడా. పర్టికులర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఆయన 2-3 సందర్భాల్లో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారిని ఉద్దేశించి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఈడ్చుకొస్తామని చెప్పారు. తర్వాత రిటైర్ అయిపోయినా సరే ఊరుకోమని చెప్పారు. అలాగే మొన్న ఒకసారి పులివెందుల నియోజకవర్గంలో ఎవరో వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ అనే వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేస్తే నీ మీదకు కేసు నమోదు చేసిన డిఎస్పీ చేత నీకు సెల్యూట్ చేయిస్తాను వెళ్ళు అని చెప్పి ఆయన కార్యకర్తకు భరోసా ఇచ్చారు. ఒక సాధారణ క్రిమినల్ కార్యకర్తకు ఒక డిఎస్పీ స్థాయి అధికారి సెల్యూట్ చేస్తాడా? మరి అది పోలీసుల మనోభావాలకు ఏమవ్వాలి? సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పోలీసుల విషయంలో ఒక తప్పుడు దారిలో వెళ్తున్నారు. రేపు పొద్దున్న ఎన్నికల్లో వాళ్ళే కాపలా కాయాలి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే పోలీసులే కాపలా కాయాలి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మందితో బహిరంగ సభ పెడితే పోలీసులే కాపలా కాయాలి. మరి అటువంటి పోలీసులను దూరం చేసుకుంటే ఎట్లా? ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, వాళ్ళు ఇంటెన్షనల్గా చెయ్యరుగా, వాళ్ళ వెనక చేయిస్తున్న నాయకులు ఉంటారుగా. సో రాష్ట్రం మొత్తం మీద ఒక 5% మందికో 10% మందికో పోలీసులకి లోపల వాళ్ళ పార్టీలు పిచ్చలు కుల పిచ్చలు ఉంటాయి. అలాగని అందరినీ అనకూడదు కదా. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారే ఒక 2 అడుగులు వెనక్కి వేస్తే మంచిది. లేకపోతే మాత్రం ఆయనకి నష్టమే, వాళ్ళ పార్టీకి నష్టమే. థ్యాంక్ యూ.